నిద్రపోయంటే పడుకుంటుందంట. 5 నిమిషాలు పడుకుంటానే. వద్దు, మొద్దు నిద్రను దులిపేయకుండా. అసలే రేపటి నుండి కట్టమైన పరీక్షలు. ఓ బాబాయ్, ఓ బాబాయ్, బాబాయ్. ఏంటమ్మా? తిన్నాక సేకడుకొని వచ్చి ఓ గుక్కెడు టీ నిలిపోయి. కొండమ్మకు నిద్ర వస్తుంది. అలాగేనమ్మా. చదుకో. వచ్చేస్తున్నారా ఏంటి? చాలా పెద్ద రిస్క్ తీసుకున్నావునా అండి. క్వశ్చన్ పేపర్స్ లీక్ చేసినట్టు ప్రిన్సిపల్ సార్కి తెలిస్తే? తెలియాలి, కానీ మనం చేసినట్టు తెలియకూడదు. అదే ఎలా? 2 days నుండి భూమి, కొండమలు కాలేజ్కి చదువుకోవడానికి రాత్రులు వస్తున్నారు. అదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు మన ఎంట్రీ అయినప్పటి నుంచి బొమ్మ రాదు. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర మనం వస్తున్నట్టు రికార్డ్ అయి ఉంటుంది కదా. మాస్కులు వేసుకున్నాం కదా, అనుమానించినా ఆ భూమి మనుషుల్ని పెట్టి చేయించింది అనుకుంటారు. గుడ్ ఐడియా. వాట్ నెక్స్ట్? క్వశ్చన్ పేపర్స్ జిరాక్స్ చేయాలి. సరిగ్గా 12ంటికి ఈ పేపర్స్ అన్ని భూమి దగ్గర చల్లా చెదురుగా పడేయాలి. అప్పుడొచ్చి పోలీసులు అది చూసి వాళ్ళని అరెస్ట్ చేయాలి. పోలీసులకు ఫోన్ మనమే చేయాలా? ఆ పని ఇంకొకరు చేస్తారు. ఎవరు? ఒకరు. దట్స్ ఆల్. మేక్ ఇట్ ఫాస్ట్. ఓకే. అవంతిక, ముక్తాదేవక్క నిద్రలోకి జారుకుంది. ఇక నువ్వు సీక్రెట్ ఓపెన్ చేయొచ్చు. అది ఓపెన్ సీక్రెటే అత్త. క్వశ్చన్ పేపర్స్ లీక్ చేస్తేనే పెద్ద నేరం. అలాంటిది ఆ పేపర్స్ ని ఎత్తేయడానికి ప్రయత్నిస్తే? చదువుకోవడానికి వచ్చిన భూమిని దొంగని చేసి నందిక తప్పించుకుంటుంది. పోలీసులు వచ్చి భూమిని తీసుకెళ్తారు. నందికకు ఫోన్ చేయి మరి. ప్లాన్ దాందే అయినా కాల్ మందే కదా. మమ్మీ, బేబీ, అంతా ఓకే కదా? ప్లాన్ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్ గా ఉంది. 10 నిమిషాల్లో పోలీసులు ఊడిపడితే నేను ఇక్కడ నుండి బయటపడతాను. నువ్వు భూమి ఇద్దరు కాలేజీలోనే ఉన్నారు. అది దొరికిందన్న సంబరంతో నువ్వు కంటపడ్డా కేసు నీ మీదకి షిఫ్ట్ అవుతుంది. కేసు నేను డీల్ చేస్తాను మామ్. నువ్వేం కంగారు పడకు. సీ యు మామ్. బాయ్ బాయ్. దుర్ముహూర్తం మొదలైంది. ఇప్పుడు పోలీసులకి ఫోన్ చేస్తే భూమి కదా కస్టడీకి వెళుతుంది. ఐల్ కాల్ నౌ ఇట్ సెల్ఫ్. నువ్వో నేనో పోలీసులకు ఫోన్ చేస్తే ఎంక్వైరీలో దొరికిపోతామే. ఈ టైంలో ఎవరికి చెప్పి చేయిస్తావత్తా? భల్లు.
నోరు లేనుడు పోలీసులతో ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు? వాడు ప్రపంచం దృష్టిలో నేనే నోరు లేనివాడు. టీ తీసుకోండమ్మా. బాబాయ్ నువ్వు తాగావా? ఇప్పుడే భోజనం చేశానమ్మా. 10 నిమిషాలకు తాగుతాలే, మీరు తాగండి. ఏటే ఆ శబ్దం? ఫోన్ వచ్చిందిలే. ఈ టైంలో ఫోన్ ఎవరు చేస్తారు? ఇక్కడ ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వస్తుంది. సెక్యూరిటీ అలారం సౌండ్ అలానే వస్తుంది, వచ్చుంటుంది. ఇది కూడా పార్ట్ ఆఫ్ ది ప్లానా? ఆఫ్ కోర్స్. హలో 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 హలో. దీని సంగతి చూద్దామని మర్చిపోయానే. లూజ్ కనెక్షన్ ఏమో. హలో 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 హలో. ఓ బాబాయ్, హలో అమ్మా, నేను ప్రిన్సిపల్ నారాయణరావుని మాట్లాడుతున్నానమ్మా. హరి ఓం తత్సత్. శేషమ్మ గారు మీరా? ఎవరైతే ఏంటి, విషయం చెప్పవయ్యా ప్రిన్సిపాల్. ఈ టైం అప్పుడు చేసావేంటి? కాలేజీలో దొంగలు పడ్డారమ్మా. ముక్తాదేవి గారికి ఇన్ఫర్మేషన్ చెప్దామని చేశానమ్మా. దొంగలు బ్యాంకులో పడి దోచుకెళ్తారు, కాలేజీలో పడితే ఏం తీసుకెళ్తారయ్యా? బల్లలు శుద్ధ ముక్కలు తప్ప. అది కాదమ్మా, కాలేజీలో ఎగ్జామ్. ఈ టైంలో ఎగ్జామ్ ఏంటండి? బా నిద్ర వస్తుంది, పెట్టేయండి. కనీసం నేను ఫోన్ చేశానని ముక్తాదేవి గారికి అయినా చెప్పండి అమ్మా. చెప్తానులేవయ్యా. అమ్మ ప్రిన్సిపాలు, కాలేజీ పరువు అబాస్ పాలవుతుందని ఫోన్ చేసేసావా? ముందు ఆ భూమి జైలు పాలయ్యాకే ఈ వార్త అక్కకి చేరాలి. ఏయ్, ఎవరు మీరు? లోపలికి ఎలా వచ్చారు? ఎవరమ్మా? బాబాయ్, ఇల్లు ముసుగు దొంగలాగా ఉన్నారు. ముసుగులు తీయండి. పోలీసులకు ఫోన్ చేయమంటారా? మిమ్మల్ని తీయండి. మర్యాదగా ముసుగులు తీయండి. పోలీసులకు ఫోన్ చేయమంటారా? ఆగండి బాబాయ్, అలా పట్టుకో, అలా పట్టుకో బాబాయ్. ఆగండి. బాబాయ్, ఇవి రేపటి పరీక్ష పేపర్లు. వీళ్ళు దొంగలు, దొంగతనం చేయడానికి వచ్చారు. పట్టుకో బాబాయ్, పట్టుకో 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 బాబాయ్. బాబాయ్ బాబాయ్, లే బాబాయ్, లే లేయి బాబాయ్. మాస్టర్ గారు,
చదువు అనేది దొంగతనం చేస్తే రాదు. కష్టపడి చదవకుండా క్వశ్చన్ పేపర్స్ కొట్టేస్తారా? మాస్టరు ఇవి నోర్మై! ఆటల్లో కరెంటు లేకపోతే ఈడికొచ్చి చదువుకుంటున్నామంటారు. మీకు పర్మిషన్ ఎవరిచ్చారు? లైట్ కింద కూర్చుని చదువుకునేవాళ్ళు సార్. ఎవరో ముగ్గురు ముసుగేసుకుని వచ్చి కెమెరా వైర్లు కట్ చేసి ఇలా చేశారు సార్. ముసుగేసుకున్నారా? అవును సార్. వాళ్ళు మా చుట్టూతోనే తిరిగినారు సారు. అర్ధరాత్రి పూట కామెడీ ఏంటమ్మా? దొంగలు మీ చుట్టూ తిరుగుతారా? మీరు చెప్తున్న దానికి పొంతనే లేదు. వీళ్లే దొంగతనం చేసి వేరే ఎవరి మీదకో నెడుతున్నారనుకుంటానండి. సార్, భూమి కొండమ్మలు అలాంటి పనులు చేయరు. చదువు అంటే ప్రాణం అనుకునే వాళ్ళు పరువు తీసుకోరు. పేపర్ తీసుకున్నారు కదా విరాట్. వాళ్ళు తీసుకునే వాళ్ళు అయితే నిన్న మొన్న ఎగ్జామ్స్ జరిగాయి. అప్పుడే ఇలాంటి తప్పుడు పనులు చేసేవాళ్ళు కదా సార్. రేపు టఫ్ ఎగ్జామ్ అని ఈ రోజు ఇలా చేశారేమో. మల్లేశం సార్. వాళ్ళ బ్యాగ్ చెక్ చేయి. ఓకే సార్. సార్, తాళాలు దొరికాయి సార్. ప్రిన్సిపాల్ గారు రూమ్ తాళాలి సార్ ఇవి. ఓ, వాచ్మెన్ బంధువే అన్నమాట. కుమ్మకే చేశారేమో. తీసుకెళ్ళి నాలుగు తగిలిస్తే గానీ నిజం బయటికి రాదు. వీళ్ళని జీపెక్కించండి, జీపెక్కించండి. సార్, వాళ్ళ అమాయకులు దొంగతనం చేసుండ్రని నేను హామీ ఇస్తున్నాను. షూరిటీ ఇచ్చినా ఇలాంటి కేసులో బెయిల్ రాకపోవచ్చు మిస్టర్. సార్ ప్లీజ్. ముందు వాళ్ళు జీపెక్కించండి. మేడం. భూమి, నువ్వేం భయపడద్దు, నేను వస్తాను. హలో, నేను విరాట్ని మాట్లాడుతున్నానమ్మమ్మ. చెప్పు విరాట్, ఈవేళ ఎప్పుడు చేసావే? భూమిని పోలీసులు అరెస్ట్ చేశారు. వస్తున్నాను విరాట్, ఇప్పుడే బయలుదేరుతున్నాను. యా. శ్రీపతి, శ్రీపతి, శ్రీపతి! అమ్మా, ఏమైందమ్మా? శ్రీపతి, భూమిని కొండమని పోలీసులు అరెస్ట్ చేశారట. అరెస్ట్ చేశారా? ఎందుకమ్మా? ఏం జరిగింది? వాళ్ళేం చేశారు? విరాట్ ఫోన్ చేశాడు. చదువుకుంటామని కాలేజ్కి వచ్చారట. ఎగ్జామ్ పేపర్స్ గురించని ఏదో చెప్పాడు కానీ కంగారులో సరిగ్గా అర్థం కాలేదు. తెల్లారితే ఎగ్జామ్ ఉంది, హాస్టల్లో చదువుకోక కాలేజ్ కిందకు వచ్చారక్క. నేరం చేసే వాళ్ళకి మామూలేగా. మొన్న మన ఇంట్లో దొంగతనం, ఈరోజు కాలేజీలోనే దొంగతనం చేయాలనుకున్నారేమో. ఏంటా పిచ్చి మాటలు? చదువు చెప్పే చోట ఎత్తుకుపోయేలాంటి విలువైన సామాన్లే ఉంటాయి.
వీళ్ళతో మాట్లాడుతుంటే టైం వేస్ట్ అవుతుందమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్దాం. కమిషనర్ గారికి ఫోన్ చెయ్యి. అలాగే లాయర్ని కూడా రమ్మని చెప్పు. అలాగేనమ్మా. మీ ఆయనకి భూమిని కాపాడాలనే ఉబలాటం ఎక్కువగా ఉంది. ఒక్క పనైనా చేశానని గొప్పగా చెప్పుకుంటాడేమో. అది ఇప్పట్లో బయటికి రాదు మమ్మీ. నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారు. జైలు గోడల మీద పరీక్షలు రాసుకోవాల్సిందే. ఇల్లంతా ఇంత హడావిడిగా ఉంది, గదిలో బావగారు ప్రశాంతంగా పడుకున్నారేంటే? కాళ్ళొస్తాయని కలలు గంటున్న మావయ్య గారిని ఎందుకత్తా లేపడం? మన శత్రువులని అభిమానించే వాళ్ళు ఏడిస్తే భలే ముచ్చటేస్తుంది. బావగారిని హాల్లోకి తీసుకొద్దాం. రండి రండి. మాస్టర్ గారు, మా అమ్మ మీద ఒట్టండి. మేము చదువుకోనికి వచ్చినామంతే. ఈ దొంగతనానికి మాకు ఎట్లాంటి సంబంధం లేదు. పోలీసారు, ఇప్పుడు పరిచెట్టినా మా భూమి రాతది. అంత బాగా చదువుకునేటోళ్ళం ఎందుకు ఇటాటి పని చేద్దాం చెప్పండి. లాజికల్ చెప్పకో. లా అండ్ ఆర్డర్స్ ఫాలో అవ్వాలి. సార్, కొండమ్మ కరెక్ట్గానే చెప్తుంది. ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెట్టినా రాయగలిగే సత్తా ఉన్న వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఎందుకు దొంగతనం చేస్తారు? విరాట్, వీళ్ళని ఒక్కసారి జైల్లో పెడితే ఇంకెప్పుడు ఏ స్టూడెంటు ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేయరు. ఎవరో చేసిన తప్పుకి వీళ్ళెందుకు బలవ్వాలి సార్? ఎవరు చేశారో తెలియనప్పుడు అనుమానితులను అరెస్ట్ చేస్తాం మిస్టర్. అనుమానంగా ఉందని అందరిని అరెస్ట్ చేసేస్తారా? పోలీసు వ్యవస్థ ఆలోచించకపోతే అమాయకులు బలైపోతారు సార్. మాకు పాఠాలు చెప్పకండి ప్లీజ్. మలేశం, ఎస్ సార్. వీళ్ళని తీసుకెళ్లి సెల్లో పడేసాయి. రండమ్మా రండి. మెడ పట్టుకుని లాకప్లో వేయకముందే మర్యాదగా వెళ్ళండి అమ్మా. రండమ్మా. ఆగండి 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 ఆగండి. మా కాలేజీ స్టూడెంట్స్ ని ఎందుకు అరెస్ట్ చేశారు? క్వశ్చన్ పేపర్స్ దొంగతనం చేస్తారు మేడం. మీరు చూసి చెప్తున్నారా? ఎవరైనా చూసింది చెప్తున్నారా? ఎవరు చూసారో చెప్తారా? ఐ డోంట్ నో మేడం. కానీ కాలేజ్కి వెళ్ళి చూస్తే క్వశ్చన్ పేపర్స్ అన్నీ వీళ్ళ దగ్గరే పడున్నాయి మేడం. అవునమ్మా, ఆ పని వీళ్లే చేశారని నా అనుమానం. అనుమానాలు కాదు, ఆధారాలు కావాలి. అదే మాట ఇందాక నుంచి చెప్తున్నా వినట్లేదు సార్. ఎవరో ముగ్గురు ముసుగున్న వ్యక్తులు దొంగతనం చేసి పారిపోయారని సెక్యూరిటీ కూడా చెప్తున్నాడు. అవునమ్మగారు, వాళ్ళని పట్టుకోవాలని మేం ముగ్గురం ట్రై చేశాం, కానీ తప్పించుకుని పారిపోయారు. పారిపోయారని తెలిసాక వాళ్ళెవరో పట్టుకోవాలి, కానీ స్పాట్లో ఎవరుంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడమేనా ఇన్స్పెక్టర్? పారిపోయారని వీళ్ళు చెప్పారు, బెంచ్ చూడలేదు సార్. అసలు ఆ టైంలో మీకు ఇక్కడ ఏం పని అని అడిగితే చదువుకోవడానికి ఇక్కడికి వచ్చామని చెప్పారు మేడం. హాస్టల్లో పవర్ లేదని కాలేజ్కి వచ్చారు. కాలేజ్ చైర్మన్ని నాకే అభ్యంతరం లేనప్పుడు మీకు ప్రాబ్లం ఏంటి? దొంగతనం తనే చేసింది అనడానికి ఇంకో సాక్ష్యం ఉంది మేడం. ఏంటది? వాళ్ళ బ్యాగులో ప్రిన్సిపల్ గారి రూమ్ తాళాలు ఉన్నాయి మేడం. ఆ తాళాలు ఎట్టా వచ్చాయో నిజంగా నాకు తెలీదు అమ్మగారు. చదువుకునేటప్పుడు లేవు. దొంగతనం జరిగిందన్నాక పోలీసులు సొత్తే పుస్తకాల సంచిలో ఉన్నాయి. నువ్వు కలలో కూడా తప్పటడుగు వేయవని నాకు తెలుసు భూమి. ఎడోకు. మమ్మల్ని పోలీస్ స్టేషన్లో ఎడితే రేపు పరీక్షలంటారు అత్తమ్మగారు. ఫెయిల్ అయితే మా ప్రాణాలే పోతాయి. ఇన్స్పెక్టర్, భూమిని కొండమని వదిలేయండి. పొద్దున్నే ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇలాంటి కేసులో నాన్ బెయిలబుల్ వారెంటీ ఇష్యూ అవుతుంది మేడం. కాలేజ్ చైర్మన్ షూరిటీ ఇస్తే రిలీజ్ చేయడానికి ఇబ్బంది ఉండదనుకుంటా. లాయర్ గారు, ఫార్మాలిటీస్ పూర్తి చేయండి. భూమి కొండమ్మలు 5 నిమిషాల్లో బయట ఉండాలి. అలాగే సార్.
మేడం, ఒకవేళ వీళ్ళే దొంగలను రుజువైతే ఈ కేసు ఖచ్చితంగా మీ మేడకే చుట్టుకుంటుంది. ఎంక్వైరీ చేయండి, అసలు నేరస్తుల్ని పట్టుకోండి. వీళ్లే దొంగతనం చేశారని ప్రూవ్ అయితే నేనే తీసుకొచ్చి మీకు అప్పు చెప్తాను. ఈలో వీళ్ళు పారిపోతే ఫార్మాలిటీ ప్రకారం నన్నే అరెస్ట్ చేస్తారు కదా.